అట్లయితే అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ కృపలో మీ ప్రేమలో మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా గడిచిన దినములలో మీరు రెక్కల చోటును భద్రపరిచి ఉన్నారు. మీరు మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ మే మాసములో చివరి పరిశుద్ధ దిన ఆరాధనలో ప్రభా ఇటు రీతిగా మీ నామాన్ని స్తుతించడానికి ఘనపరచడానికి మీరు ఇస్తున్నటువంటి తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగోనైనా ఈ యొక్క జూమ్ యాప్ లైవ్లో యూట్యూబ్ ద్వారా అనేక మంది నాయన ఆరాధనలో పాల్గొంటూ ప్రభా మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మీరు ఇస్తూ ఉన్నారు. అందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుత దినాల్లో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో నీ బిడలమైనటువంటి మేము మందిర ఆవరణంలో కూడి మిమ్మల్ని ఆరాధించలేకపోతూ ఉన్నప్పటికీ కూడా మా యొక్క గృహాల్లో ఉండి ప్రభా ఏక మనసుతో ఏకాత్మతో ఏక తలంపులతోనైనా మిమ్మల్ని ఆరాధించడానికి గణపరచడానికి మీ నామమును కొనియాడటానికి మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మహాభాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దిన ఆరాధనలో ప్రభా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఇదిగోనైనా బిడల యొక్క హృదయాలకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు మాటలను కూడా మెండుగా మీరే అనుగ్రహించండి ప్రభా. ఎందరైతే లైవ్లోనికి వచ్చి ఉన్నారో వారందరిని దీవించండి. ఇంకా రావాల్సినటువంటి వారందరినీ కూడా త్వరగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చిన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి షైని ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రభువు పేరట మనం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుగా మనమందరం కూడా నేటి పరిశుద్ధ దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన కుమారి సహోదరి షైనికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నన్ను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 774వ నెంబర్ పాట, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యా అనేటువంటి పాట పల్లవి మరి మొదటి 3 చరణాలు చివరి చరణము పాడుకుంటూ మనము దేవుని నామాన్ని స్తుతించుకుందాం, గణపరుచుకుందాం. దేవుడు మనకి తన శ్రేష్టమైనటువంటి ఆత్మను కుమ్మరించులాగున, దేవుడు మనతో మాట్లాడులాగున, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను దేవుడు మనకి మెండుగా అనుగ్రహించేటువంటి సమయంలో జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమయ్యా అనే ఆ పాట పాడొచ్చు. మనము దేవుని నామాన్ని స్తుతించుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా,
శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నాలో ప్రవహింపచేయుమయా. నాలో ప్రవహింపచేయుమయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి గణపరచడానికి గణపరిచినటువంటి మరి షైనీ కూడా ప్రత్యేకంగా ఈ సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ పరిశుద్ధ దినమందు మనము ఇటు రీతిగా దేవుని యొక్క ఘనమైనటువంటి నామాన్ని మహింపరుచుకునే భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నారు. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా చక్కటి పాట పాడి మీ నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ఇచ్చి ఉన్నారు. అదే రీతిలోనైనా చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు నీ పరిబిడలతో పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా అనుగ్రహించండి. బిడల యొక్క హృదయాలకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను కూడా మెండుగా మీరే అనుగ్రహించి
మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో మరి ఒక పర్యాయము అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు నేను మీ మధ్యకు తీసుకుని రావాలని ఆశపడుతున్నటువంటి అంశము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించుచున్నవాడు. గడిచిన పరిశుద్ధ దినమందు ప్రియులారా, గడిచిన పరిశుద్ధ దినము పెంతెకోస్తు పండుగ దినము, ప్రపంచ ప్రార్థనా దినోత్సవము. యేసు ప్రభువారు శిలువ మరణము చెంది సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన తరువాత ఆరోహణము చెందిన 10వ దినమున, అనగా యేసు ప్రభువారు పునరుద్ధానము చెందిన దినము మొదలుకొని 50వ దినమందు పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరించినటువంటి దినము గడిచిన పరిశుద్ధ దినమందు. 12 మంది శిష్యులు కూడా మేడగదిలో ఉండి, శిష్యులు దేవుణ్ణి వెంబడించినటువంటి అనేక మంది బిడ్డలు ఏకా మనస్సుతో, ఏకాత్మతో, ఏక హృదయముతో, ఏక తలంపులతో, ఏక ఆలోచనతో ప్రభు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినటువంటి ఆదరణకర్త కొరకు, పరిశుద్ధాత్మ కొరకు వారు మరి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి రీతిలో పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించినట్లుగా అపోస్తల కార్యముల గ్రంథంలో మనం గమనించగలుగుతూ ఉంటాం. అపోస్తల కార్యముల గ్రంథము మరి 2వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినమందు దేవుని యొక్క ఆత్మ ప్రభువును వెంబడించినటువంటి శిష్యుల మీదకి దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ పూర్ణులై మరి అనేకమైనటువంటి భాషలతో అక్కడ ఉన్నటువంటి జనసమూహానికి అర్థమయ్యేటువంటి రీతిలో దేవుని యొక్క, అనగా యేసు క్రీస్తు యొక్క రక్షణ ప్రణాళికను గురించి, ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల గురించి వారు సువార్త ప్రకటించినట్లుగా ఆ యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు, ప్రాముఖ్యంగా మనం గమనించగలిగితే ఈరోజు ఆల్మానిక్ ప్రకారంగా ఈరోజు ఈ ఆదివారాన్ని ఏమంటారు అంటే త్రిత్వ దేవుణ్ణి ఆరాధించుట. పాత నిబంధన కాలంలో తండ్రి అనేటువంటి దేవుడు ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడినట్లుగాను, సువార్త అనగా కృత నిబంధన కాలంలో కుమారుడైనటువంటి క్రీస్తు శరీరధారిగా లోకములకు వచ్చి సకల మానవుల యొక్క పాప విమోచన కొరకు సువార్తను ప్రకటించడము, దేవుని యొక్క రాజ్య మార్గమును, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి నరుల ఎదుట శ్రేష్టమైనటువంటి జీవపు మార్గమును సరళం చేయటము, మరి ప్రభువు మరణించి పునరుద్ధానము చెంది మరలా దేవుని సముఖంలోనికి వెళ్ళిన తరువాత యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను లోకములోనికి మరి పంపించటము, పరిశుద్ధాత్మ లోకములో ఉన్నటువంటి సకల మానవాళిని కూడా మరి నడిపించుచున్న విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం గమనించగలిగినట్లయితే త్రిత్వంలో ఏకత్వం అంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రిత్వము. ఈ త్రిత్వంలో ఏకత్వాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం గమనించగలిగినట్లయితే తండ్రి అనేటువంటి దేవుని కార్యాలు, కుమారుడు అనేటువంటి క్రీస్తు కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు, మరి వీరు ముగ్గురు కలిసి చేసినటువంటి కార్యాలన్నింటినీ గురించి కూడా లేఖనాల్లో చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రారంభంలో సృష్టి క్రమాన్ని మనం గమనించగలిగితే ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు చక్కగా మరి సృష్టిని సృష్టించినటువంటి విధానంలో ముగ్గురు కలిసే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి మరి ఆ సృష్టి క్రమాన్ని సృష్టించినటువంటి విధానాన్ని ఆది కాండము 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే త్రిత్వమును గురించి ఆది కాండము 1వ అధ్యాయంలో స్పష్టంగా మనకు జ్ఞాపకం చేయబడింది. రెండోది మనం గమనించగలిగితే యేసు ప్రభువారు కూడా ఈ లోకమును విడిచి మరి ఆరోహణం చెందటానికి మునుపు ఆ శిష్యులకు ఇచ్చినటువంటి కమాండింగ్ ఆజ్ఞ మనం గమనించగలిగితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చుచు అందరినీ మరి నా శిష్యులుగా చేయమని యేసు ప్రభువారు కూడా ఆజ్ఞాపించినట్లుగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాల్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ తరువాత యేసు ప్రభువారి యొక్క బోధనలో మనం గమనించగలిగితే
యేసు ప్రభువారు చేసినటువంటి సువార్త పరిచర్యను మనం గమనించగలిగితే, నేను నా తండ్రి యొద్ద నుండి పంపబడి ఉన్నాను, నన్ను చూచినటువంటి వారు తండ్రిని చూచినట్లే అనే మాటలు యేసు ప్రభువారు కూడా శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో శిష్యులకు తెలియపరిచినటువంటిది. అదే సమయంలో కొందరు పరిసయ్యులకు, శాస్త్రులకు యేసు ప్రభువారు తెలియపరిచినటువంటి కొన్ని మాటలు మనం గమనించగలిగితే, ఆయన బోధలో కూడా, యేసు ప్రభువారి యొక్క బోధలో కూడా తండ్రిని గురించి సంబోధించటము, మరి కుమారుడైనటువంటి క్రీస్తు అనగా తను తాను గురించి మాట్లాడటము, అదే సమయంలో పరిశుద్ధాత్మను కూడా మరి ఈ లోకంలోనికి తండ్రి అయినటువంటి దేవుడు మీ యొద్దకు పంపిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటలు చెప్పటము. ఎంత మాత్రమే కాదు కానీ ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని మనం గమనించగలిగితే, యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్ము తీసుకునేటువంటి సమయంలో కూడా మనకు కనపడుతూ ఉంటారు. తండ్రి యొక్క స్వరము. యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిసం పొందుకునేటువంటి సమయంలోనే ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి ఒక స్వరము. అంటే తండ్రి అనేటువంటి దేవుడు తన ప్రియ కుమారుడు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చుట. రెండోది మనం గమనించగలిగితే, కుమారుడు అనేటువంటి క్రీస్తు శరీరధారిగా సమాజంలో, లోకంలో కనపడుట. మూడోదిగా మనం గమనించగలిగితే, తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడైతే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనేందు నేను ఆనందించి ఉన్నాను అనేటువంటి మాట పలికిన తర్వాత, బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చిన తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు పావురం వల్లే ప్రభువు మీదకి దిగివచ్చుట మనం గమనించగలుగుతూ ఉంటాం. అక్కడ మూడు మనకు కనపడుతూ ఉన్నాయి. త్రిత్వం మనకు కనపడుతూ ఉన్నది. తండ్రి అయినటువంటి స్వరం మనకు వినపడుతూ ఉన్నది, కుమారుడైనటువంటి క్రీస్తు శరీరధారిగా కనపడుతూ ఉన్నారు, పరిశుద్ధ ఆత్మదేవుడు పావురం వల్లే ప్రభువు మీదకి దిగివచ్చుట కనపడుతూ ఉన్నది. అందుకే గడిచిన పరిశుద్ధ దినమందు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క ఆ తత్వము, వారి యొక్క వ్యక్తిత్వము, వారి పరిచర్య తదనంతరము పరిశుద్ధాత్మ దేవుడు నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్త పంపిస్తానని యేసు ప్రభువారు ఏ వాగ్దానం అయితే చేస్తూ ఉన్నారో, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు గడిచిన పెంతెకోస్తు పండుగ దినమందు సంఘ ఆవిర్భావానికి అది కారణమవుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక సంఘము ఆవిర్భవించిందంటే, ఒక సంఘము యొక్క పుట్టుక, ఆ సంఘమును కట్టేటువంటి విధానాన్ని మనం గమనించగలిగితే, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు కూడా కలిసి ఒక నూతనమైనటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి నిత్యత్వంలోనికి నడిపించబడనయ్యినటువంటి ఒక వధువు సంఘాన్ని మరి రూపొందించినట్లుగా ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా ఒక నూతనమైనటువంటి ఉజ్జీవమైనటువంటి సంఘాన్ని మేడగదిలో కట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మేడగదిలో ఈ శిష్యులు కావచ్చు, అనేక మంది జనసమూహం కావచ్చు, వారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ పెంతెకోస్తు పండుగ దినమందు ఒక సంఘ ఆవిర్భావానికి మరి పురుడు పోసుకునేటువంటి సందర్భాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉజ్జీవంతో ఆరంభించబడినటువంటి పరిచర్య మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈరోజు నేను మీకు ఇదే తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక దేవుని రాజ్యాన్ని ఎదుర్కోబోయేటువంటి సంఘాన్ని గురించి మనం గమనించగలిగితే, ఆ సంఘములో లేదా ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మను నడిపింపు ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. లేఖనాలు మనం గమనించగలిగితే, ప్రాముఖ్యంగా పాత నిబంధన కాలంలో భక్తుడైనటువంటి దావీదు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు గమనించండి. ఆ కీర్తనల గ్రంథం మనం గమనించగలిగితే, కీర్తనల గ్రంథము 23వ సంకీర్తనలో దావీదు పలికినటువంటి మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అనేటువంటి మాటలు 23వ కీర్తనలో దావీదు భక్తుడు తెలియచేస్తూనే, అక్కడ ఆ 23వ కీర్తనలో దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నడిపింపు మన జీవితంలో ఉన్నప్పుడు, మన జీవితాన్ని దేవుడు ఎలా కట్టుతూ ఉంటాడు, మన జీవితాన్ని ఎలా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటిది ఆ 23వ కీర్తనలో స్పష్టం చేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ చూడండి, ఒక మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ
ఆశపడుతూ ఉన్నాను. 23వ సంకీర్తన మనం గమనించగలిగితే 3వ వచనంలో తెలియచేస్తాడు కదా, 2వ భాగంలో, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అంటే మొదటి వచనంలోనేమో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అనేటువంటి మాట పలుకుతూ, ఆ తరువాత పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పొరండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ మాటలు తెలియచేస్తూనే ఈ లోకములో మన జీవితాన్ని గురించి ఈ కీర్తనాకారుడు అనేటువంటి దావీదు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని మీద ఆధారపడ్డాను, నేను దేవుని చిత్తానికి అనుకూలముగా నా జీవితాన్ని నడిపించుకోవడానికి, కట్టుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నా. అటువంటి తరుణంలో నా జీవితము లోకములో గాఢాంధకారపు లోయలో ఒకవేళ నేను సంచరించవలసినటువంటి పరిస్థితులు నాకు వచ్చినా కానీ భయపడవలసినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో మనం గమనించగలిగితే మన ఎదుట ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులే. ఈ కీర్తనాకారుడు పలికినటువంటి మాట ప్రకారంగా మనం చూడగలిగితే ప్రస్తుతం ఇవి గాఢాంధకారం అనేటువంటి పరిస్థితులు అనుకుందాం. ఇవి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, శోధనలు, వ్యాధులు, బలహీనతలు, అనేకమైనటువంటి మరి సమస్యలు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులు మనం గమనించగలిగితే ఒక విధంగా ఇవి గాఢాంధకారం అనేటువంటి పరిస్థితులు. ఆనాటి కీర్తనాకారుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం చూడగలిగితే ఆనాడు దావీదు చుట్టూ కూడా సమస్యలు ఉన్నాయి. ఒక పక్కన సౌలు రాజు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో మరి కుటుంబ జీవిత విధానాన్ని కూడా మనం గమనించగలిగితే దావీదు యొక్క కుటుంబంలో దావీదు యొక్క కుమారుడే దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పారిపోయినటువంటి పరిస్థితి, శత్రువులు ఫిలిష్తీయులు తరుముతూ ఉన్నారు, యుద్ధములు కలుగుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే దావీదు దేవుని భక్తునిగా ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా, దేవుని స్తుతించినప్పటికీ కూడా భౌతికపరమైనటువంటి జీవిత విధానంలో అతనుకున్నటువంటి సమస్యలు అతనికి ఉన్నాయి. దావీదు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, భయంకరమైనటువంటి కష్టాలను దావీదు ఎదుర్కొన్నాడు. అలా అని అనడు కూడా దావీదు తన జీవితంలో కొంత ఆ కృంగదల అనేటువంటిది కనపడినప్పటికీ కూడా తన నమ్ముకున్నటువంటి దేవుడు బలమైనటువంటి వాడు. తను ఎవరి మీదైతే ఆధారపడ్డాడో, తను ఎవరినైతే నమ్ముకున్నాడో ఆ దేవుడు జీవము కలిగినటువంటి వాడు, ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి నడిపించగలిగినటువంటి వాడు అనేటువంటి మాట 23వ కీర్తనలో స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు అసలు లేమే కలగదు అనేటువంటి మాట. నేను ఎక్కడ సంచరించినా కానీ, ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్నాను, నేను నీతిని నమ్ముకున్నాను, నేను నీతిని ఆధారం చేసుకుని నా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాను. కేవలము దేవుని నామమును బట్టి నా జీవితము కట్టబడుతూ ఉన్నదనేటువంటి సత్యాన్ని ఆ కీర్తనకారుడైనటువంటి దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 23వ కీర్తన ఈ సమయంలో నేను ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, సంఘమును గురించి కూడా ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు యొక్క అవసరత నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నా. తండ్రి అయినటువంటి దేవుడు ఆనాడు భక్తులైనటువంటి వారిని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరి వీరి జీవితాలు మనం గమనించగలిగితే వారు కేవలము దేవుని స్వరాన్ని విన్నారు. తండ్రి అయినటువంటి దేవుని స్వరాన్ని విని వారి జీవితాలను ఒక నీతి మార్గంలో నడిపించుకున్నారు. దేవుని స్వరము విని ఆ స్వరానికి అనుకూలంగా యథార్థమైనటువంటి జీవితాలు వారు జీవించారు. వారి కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్రణాళికలతో వారి భవిష్యత్తును వారు నిర్మించుకున్నారు. నోవాహు దినాల్లో మనం గమనించగలిగితే ఆ నోవాహు దినాల్లో లోకమంతా కూడా చెడిపోయి ఉన్నది. లోకంలో ఉన్నటువంటి సకల మానవాళి కూడా వారి ఎదుట ఉంచబడినటువంటి మార్గాల్లో వారు చెరిపివేసుకున్నారు. కానీ ఆ సమయంలో కేవలము ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, నీతిని కలిగినటువంటి వాడు, దేవునికి లోబడి జీవితాన్ని కట్టుకోవాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి నోవహును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమాజంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయారు, వారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని కోల్పోయారు, వారిలో ఉన్నటువంటి మంచి గుణాలను, మంచి లక్షణాలను, మంచి స్వభావాన్ని వారు కోల్పోయారు. అటువంటి తరుణంలో ఒక నీతిమంతుడు అని పిలువబడినటువంటి వ్యక్తిని మనం గమనించగలిగితే, ఇతడు నీతిమంతుడు, ఇతడు యథార్థవంతుడని మనం ఎలా జడ్జి చేయగలుగుతాము అంటే అతనిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి,
అతనిలో ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి, అతనిలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి, అతడు నడుచున్నటువంటి మార్గాన్ని బట్టి, అతడు ఎంచుకున్నటువంటి మార్గాన్ని బట్టి, అతడు ఆరాధిస్తున్నటువంటి దేవుని బట్టి ఇతడు నీతిమంతుడు, ఇతడు యథార్థవంతుడు, ఇతడు దేవునికి భయపడేటువంటి వాడు, ఇతడు దేవునికి లోబడేటువంటి వాడు, ఇతడు దేవునికి లోబడ్డాడు కాబట్టి పాపాన్ని అసహించుకున్నటువంటి వాడు. ఇలాంటి మాటలు మనం ఉచ్చరించగలుగుతూ ఉంటాం. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయంలో మనకి తెలియజేసినటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, సమాజాన్ని దేవుడు పరిశీలించినప్పుడు, సమాజంలో ఉన్నటువంటి మానవ యొక్క జీవిత విధానాన్ని దేవుడు క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ జడ్జిమెంట్ గురించి మాట్లాడతాడు. మనుషులు వారి యొక్క ఆలోచన విధానంలో దైవత్వముల నుండి తొలగిపోయినటువంటి తరుణాన్ని తెలియజేస్తూ, మనుషులు వారి ఎదుట ఉన్నటువంటి మంచి మార్గాన్ని వారు చెరిపి వేసుకొని వారంతటికి వారే వారికి అనుకూలమైనటువంటి, వారికి ఇష్టమైనటువంటి, వారి హృదయానికి, వారి హృదయ ఆలోచనలకి తగినటువంటి మార్గాల్లో వారు ఏర్పాటు చేసుకొని దేవుళ్ళ నుండి తొలగిపోయారు అనేటువంటి మాట ఈ పాత నిబంధన కాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ ఒక నోవాహు కుటుంబం మాత్రమే ఆ దేవుని స్వరాన్ని విన్నారు. దేవుని స్వరానికి అనుకూలంగా జీవితాన్ని కట్టుకున్నారు కాబట్టి దేవుడు వారి ఎడల కృప చూపించాడు. ఆ కృపను బట్టి చక్కగా మరి నోవాహు యొక్క మరి భార్యను, వారి యొక్క సంతతిని ఆ దేవుడు జలప్రలయం నుంచి చక్కగా మరి రక్షించినట్లుగా, విమోచించినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అలాగే ఈ కొత్త నిబంధన కాలంలో పెంతెకోస్తు పండుగ దినము తరువాత మనం గమనించగలిగితే సంఘ ఆవిర్భావాన్ని కూడా మనకి తెలియజేస్తూనే లోకములో ఉన్నటువంటి సకల మానవుల యొక్క జీవితంలో నుండి క్రైస్తవులను దేవుడు వేరుపరుస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు అనగా మనందరికీ తెలుసు ప్రియులారా, క్రైస్తవుడు అనగా క్రీస్తును వెంబడించేటువంటి వాడు, క్రీస్తు యొక్క స్వారూప్యంలో తన జీవితాన్ని కట్టుకునేటువంటి వాడు, లోకములో నుండి వేరుపరచబడి మరి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు మార్గంలో సంపూర్ణంగా నడవటానికి తన జీవితాన్ని దేవునికి మహిమకరంగా నడిపించుకోవడానికి ప్రయాసపడుతున్నటువంటి వాడు మరి క్రైస్తవుడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేయగలిగితే పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రాముఖ్యతలు మనకి అనేకంగా తెలియచేయబడుతూ ఉన్నాయి. అపోస్తల కార్యముల గ్రంథం నుంచి మరి ఆ పత్రికల్లో మనం గమనించినా కానీ ఆ తరువాత పరిశుద్ధ ఆత్మ దేవుడు లోకములోనికి వచ్చిన తర్వాత ఆ లోకములోటువంటి మానవ జీవితాన్ని ఏ విధంగా నడిపించుచూ ఉన్నాడు, వారికి బోధించుచూ ఉన్నాడు, వారిలో ఉన్నటువంటి పాపాన్ని ఎలా ఒప్పింప చేస్తూ ఉన్నాడు, మరి వారిని దేవుని కుమారులుగా ఎలా మారుస్తూ ఉన్నాడు, ఎలా నడిపిస్తూ ఉన్నాడు, వీరు దేవుని కుమారులు, దేవుని బిడ్డలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎలా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ఈ పత్రికల్లో మనకు చాలా చక్కగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఈ పరిశుద్ధాత్మను గ్రీకులో మనం గమనించగలిగినప్పుడు న్యూమా అనేటువంటి ఆ మాటను మనకు సంబోధిస్తూ ఉంటాడు. గ్రీకు భాష బైబిల్లో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ న్యూమా అనేటువంటి మాటను వాడతాడు. అదే సమయంలో ఈ పరిశుద్ధాత్మను అనగా ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మరి పర్యాయ పదంగా మనం గమనించగలిగితే యేసు ప్రభు అంటారు కదా, ఆదరణకర్తను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు నా గురించి మీకు సాక్ష్యం ఇస్తాడు. అలా ఈ మాటలు యేసు ప్రభువారు ఆ సెలవిచ్చినటువంటి సందర్భంలో ఈ ఆదరణకర్త అనేటువంటి మాటను గ్రీకులో గమనించగలిగితే పేరాక్లటాస్ అనేటువంటి పదాన్ని వాడతాడు. పేరాక్లటాస్ అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనం గమనించగలిగితే మన దాపునకు వచ్చినటువంటి వాడు, మనకు సహాయం చేయడానికి, మనల్ని నడిపించడానికి మనలోనికి వచ్చి మనతో మాట్లాడి మనలో ఉన్నటువంటి లోపాలను మనకి తెలియపరిచి పాపము నుండి మనల్ని విడిపించి సరైనటువంటి క్రీస్తు యొక్క సత్య మార్గంలోనికి నడిపించేవాడే ఈ ఆదరణకర్త, ఈ పరిశుద్ధాత్ముడు. ఈ పారాక్లటస్ అనేటువంటి పదాన్ని వాడతాడు. నిజంగా మనం ఒక చిన్న తప్పు చేసామనుకోండి, ఏదైనా ఒక ఆ దేవుని మాటకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఏదైనా ఒకసారి కలిగి ఉన్నామనుకోండి, ఆ మనస్సాక్షి అనేటువంటిది ఒక్కొక్కసారి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఇదిగో దేవుని యొక్క వాక్యము నువ్వు చదివినప్పుడు వాక్యములో ఈ విధంగా నువ్వు ఉండకూడదు కదా,
ఈ విధమైనటువంటి ఆలోచన నీకు రాకూడదు కదా, ఈ విధమైనటువంటి కార్యము నువ్వు చేయకూడదు కదా, మరి దేవుని యొక్క వాక్యము నువ్వు చదివినప్పుడు ఇది నీకు జ్ఞాపకం చేయబడింది కదా, మరి నువ్వెందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా ఆలోచన చేసావు, ఎందుకు ఇలా నడుచుకున్నావు అని ఒక్కొక్కసారి నీ మనస్సాక్షిని గద్దించడానికి ప్రేరేపిస్తూ ఉన్నదంటే ఆ ప్రేరేపణ కలిగి చేసినటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. నీవు చేసినటువంటి తప్పు, నేను ఈ తప్పు చేశాను, అరే ఇది చేయకుండా ఉంటే బాగుండేది అనేటువంటి ఆలోచన నీకు కలగజేసినటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినా కానీ, ఏదైనా పాపం చేసినా కానీ, ఏదైనా పొరపాటు చేసినా కానీ, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన ఏదైనా కలిగి ఉన్నా కానీ, మనకి నేను తప్పు చేశాను అనేటువంటి ఫీలింగ్, ఆ భావం మనకు కలగలేదంటే అక్కడ దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో కూడినటువంటి జీవితము సంపూర్ణంగా మనలోనికి రాలేదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, గమనించండి. యోహాను సువార్త మనం గమనించగలిగితే యోహాను సువార్తలో చాలా చక్కటి మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము మనం గమనించగలిగితే ఈ 14వ అధ్యాయంలో అక్కడ తెలియజేస్తూ ఉంటాడు పిల్లల 26వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 26వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. చూడు పిల్లలు, ఆ వచనంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. యేసు ప్రభువారు తన శిష్యులకి జ్ఞాపకం చేసినటువంటి మాట, తన వెంబడిస్తున్నటువంటి తన ప్రియమైనటువంటి దేవుని రాజ్య వారసులకి జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత, జరిగినటువంటి సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఇదిగో ఒకానొక సమయంలో నీ జీవితం ఎలా ఆరంభించబడింది కదా, గడిచిన సంవత్సరము నీవు ఈ విధమైనటువంటి కార్యాలు పొందుకున్నావు, గడిచిన సంవత్సరంలో దేవుడు ఈ విధమైనటువంటి మేలులు నీ పట్ల చేసి ఉన్నాడు అనేటువంటి సంగతులు కూడా, నీ గడిచిపోయినటువంటి జీవితాన్ని నీకు జ్ఞప్తికి తెచ్చేటువంటి వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. రెండవది, నీ పట్ల దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలు ఏమైతే ఉన్నాయో, దేవునికి నీకు మధ్య ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి సహవాసం ఏదైతే ఉన్నదో, దేవుని రాజ్య వారసునిగా నీవు దేవుని రాజ్యంలో పొందుకోబోయేటువంటి ఆ నిత్యత్వంతో ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా నీకు తెలియపరిచేటువంటి వాడు, నీకు విశదీకరించేటువంటి వాడు, నీకు తెలియపరిచి ఆ మార్గంలోనికి, ఆ జీవితంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళేటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేనిదే అసలు అది జీవితమే కాదంటాడు. పరిశుద్ధాత్మ లేనిదే మరి అక్కడ దేవుని యొక్క విశ్వాసపు జీవితంలో దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని రాజ్యపు వారసులుగా మనము ముందుకు కొనసాగలేము అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ నిజమే ప్రియులారా. పరిశుద్ధాత్మ నడిపింపు యొక్క ప్రాముఖ్యత ఈరోజు ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసకి, ఆ లోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సినటువంటి ఆశ కలిగినటువంటి వారికి ఇది ఎంతో ప్రాముఖ్యమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన జీవితం ఏమిటో మనకి తెలియచేసేది అదే. ఈరోజు మన స్థితిగతులను తెలియచేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు మనము కలిగి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ నడిపింపు, ఎంతవరకు దేవుని తెలుసుకోగలిగాము, ఎంతవరకు దేవుని యొక్క వాక్యములు బలపరచగలుగుతూ ఉన్నాము, ఎంతవరకు దేవుని స్వారూప్యంలోనికి మనము నడిపించబడగలిగి ఉన్నాము అనేటువంటిది మనకు గ్రహింపును అనుగ్రహించేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ వాక్యము హృదయాంతరంలోనికి ప్రవేశించింది అంటే అది కూడా పరిశుద్ధాత్మ కార్యమే. అది దేవుని సావుకునే యొక్క గొప్పతనం కాదు. నిజం చెప్పాలి అంటే కేవలము వాక్యమును బోధించుట అనేటువంటిది కాపరి యొక్క ఆలోచన విధానంలో ఉన్నా కానీ ఆ కాపరిని సంపూర్ణంగా వాడుకోగలిగినటువంటి వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేనప్పుడు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని కూడా సంపూర్ణంగా మనం అందించలేము. ఒకటి, సావుకుని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటాడు. అదే సమయంలో ఆ వాక్యము విశ్వాస యొక్క
హృదయంలో ఫలింప చేయటానికి ఆ వాక్యము విశ్వాస యొక్క హృదయాంతరంగంలోనికి ప్రవేశించి ఆ విశ్వాసి కూడా ఆలోచించి తన జీవితాన్ని మార్చుకోవడానికి కార్యరూపాన్ని చేయగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. అక్కడ పరిశుద్ధాత్మ కార్యము లేకపోయినట్లయితే విత్తువాని యొక్క ఉపమానాన్ని యేసుప్రభువు జ్ఞాపకం చేస్తారు, చూసారా? ఒకటి నేల మీద పడినటువంటి విత్తనాలు, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు, ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలు, మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు మనం గమనించగలిగితే అటువంటి ఆ విత్తనాలుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. నిజంగా పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రణాళికతో కూడినటువంటి జీవితము నీలో ఎప్పుడైతే ఆరంభించబడుతూ ఉంటుందో, నీ హృదయము ఎలా పరిశుద్ధాత్ముడు మారుస్తాడంటే మంచి నేలను పోలినటువంటి హృదయముగా ప్రతిదినము కూడా అట్టి హృదయముగా మరి అట్టి ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుని జీవితాన్ని ప్రేరేపిస్తాడు, నడిపిస్తాడు అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితం ఏమిటి అనేది మనకి తెలియపరుస్తూ ఉంటాడు. రెండవదిగా మనం గమనించగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనకి తెలియచేస్తాడు. చూడండి, ఒక్కసారి ఆలోచనను కూడా చదువుతూ ఉన్నాను, ఆలోచన కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మొదటి కొరింథీ పత్రిక పౌలు భక్తుడు తెలియచేస్తాడు కొరింథీ సంఘానికి, ఒక సంఘము దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఆ సంఘములో దేవుని కార్యాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేటువంటి మాటలు తెలియచేస్తాడు కొరింథీ సంఘానికి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ 2వ భాగంలో తెలియచేస్తాడు. చూడండి, ఒక మనుషుని సంగతులు 11వ వచనం చదువుతూ ఉన్నాను. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు అనేటువంటి మాట. ఈ వచనాన్ని మనం గమనించగలిగితే పిల్లరా, నా మనసులో ఏముందో నాకే తెలిసింది కదా. నా మనసులో ఏముందో ఇప్పుడు మరి వాక్యం విన్నటువంటి మీరు, ఆ జూమ్లో పాల్గొనేటువంటి మీరు, నా మనసులో ఏముందో మీరు తెలుసుకోలేరు, లేదా మీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేను. వాస్తవంగా ఏంటంటే ఎవరి మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. నా ఆలోచనలు నాకే తెలుసు, నాకున్నటువంటి తలంపులు నాకే తెలుసు. ఒకవేళ నా ఆలోచన ఎదుటి వ్యక్తితో నేను పంచుకుంటే నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అది బహిర్గతం అవుతూ ఉంటుంది. అదే నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన నేను ఎదుటి వ్యక్తితో పంచుకోలేదనుకోండి, అది నా హృదయాంతరంగానికి పరిమితం అవుతూ ఉంటుంది. కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆలోచన అది కాదు. ఆంతర్యమైనటువంటి పురుషుడు, మన హృదయాంతరంగము, మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో కూడినటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఆ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవునికి కూడా తెలుసు అంటాడు. కానీ మనిషిని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మనిషి సంబంధమైనటువంటి ఆలోచన అయితే 11వ వచనంలో అదే అంటాడు పిల్లరా, మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు అంటాడు. మనుషులకు సంబంధించి, శరీరానికి సంబంధించి, శరీర సంబంధమైనటువంటి ఆలోచనకు సంబంధించి నేను ఏ ఆలోచన కలిగి ఉన్నానో అది నా వరకే పరిమితం అయి ఉంది, నా ఆత్మకే తెలుసు కానీ మరొక మనుషునికి తెలియదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు అలా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఒక ఆలోచన కలిగించిన తరువాత ఆ యొక్క ఆలోచన తండ్రి అయినటువంటి దేవునికి మరి కూడా తెలియపరుస్తూ ఉన్నట్లుగా, దేవుని ఆత్మకి తెలుస్తూ ఉన్నట్లుగా ఈ 10వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా 12వ వచనంలో కూడా, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందుచున్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు అంటాడు. నిజమే, ఈ కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు లోకంలోనికి వచ్చిన తరువాత ఈ ప్రకృతి సంబంధమైనటువంటి తత్వము కలిగినటువంటి మనుషుల యొక్క జీవితాలను మరి ఏ విధమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తూ ఉన్నాడు అంటే, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని స్వారూప్యంలోనికి మారేటువంటి ఆ నడిపించగలిగినటువంటి స్థితిలోనికి పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని మానవుని యొక్క జీవితంలో, క్రైస్తవ యొక్క విశ్వాస జీవితంలో దేవుడు కొనసాగిస్తూ ఉన్నట్లుగా, జరిగిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకటి, దేవుని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది, మనము దేవుని
దేవునికి అనుకూలంగా దేవుని యొక్క స్వారూప్యములనికి ఆయన మనల్ని నడిపించుచూ ఉన్నాడు. మరి అదే సమయంలో ప్రకృతి సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో బ్రతుకుతున్నటువంటి మనము కానీ ఆ స్థితిలో కాక సంపూర్ణంగా దైవత్వములోనికి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని రాజ్య సంబంధమైనటువంటి స్థితిలోనికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని సంపూర్ణంగా కొనసాగిస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లారా, వాక్యము ఈరోజు మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. రెండవది మనం గమనించగలిగితే పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని ఎలా పరిపూర్ణతలోనికి నడిపిస్తూ ఉన్నాడు అంటే రోమీలకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగంలో రోమా పత్రికను మనం గమనించగలిగితే 8వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో కూడా తెలియజేస్తాడు. చూడండి, అక్కడ అంటాడు కదా, ఆ వచనాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు గమనించగలిగితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పిల్లరా, ఈ వచనంలో తెలియచేయబడుతూ ఉన్నది. ఈరోజు నేను చేసేటువంటి ప్రార్థన అది చిన్నదైనా పెద్దదైనా, లేదా బాగా చేసినా బాగా చేయలేకపోయినా, వచ్చిరానటువంటి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో ఉండేటువంటి మరి మనం ఆ ప్రార్థన విధానాన్ని మనం గమనించగలిగితే ఈ వచనంలో అంటాడు కదా, మనం నిజంగా ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియనటువంటి స్థితిలో ప్రార్థన ఎలా చేయాలో మనలోనికి వచ్చి నేర్పించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. మనలో ఉచ్చరింప శక్యము కానీ మూలుగుల చేత ప్రార్థన చేస్తున్నటువంటి వాడు కూడా ఆయనే, మొరపెడుతున్నటువంటి వాడు కూడా ఆయనే, విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడు కూడా ఆయనే. ఆ ప్రార్థన దేవుని యొక్క పాదముల యొద్దకు ఒక ధూపం వలె తీసుకుని వెలుచున్నటువంటి వాడు కూడా ఆయనే కదండి. మనమేమో భూమి మీద ఉన్నాము, తండ్రి అయినటువంటి దేవుడేమో ఆకాశమందు ఆసీనుడు అయి ఉన్నాడు. ఇక్కడ మనము మోకాళ్ళ మీద ఉండి ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎక్కడో ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ప్రార్థన అక్కడికి వెళుతూ ఉన్నదంటే దానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాంతరంగంలో నుండి చేస్తున్నటువంటి మొర ఏదైతే ఉన్నదో, ఆ విజ్ఞాపన ఏదైతే ఉన్నదో దాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రభుతో మాట్లాడి దాన్ని ఒప్పింప చేస్తూ ఉన్నట్లుగా ఆ ప్రార్థనకి మరలా జవాబును దేవుడు ఆ పరిశుద్ధాత్ముడే మన యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లరా, నిజమే, మనం చాలా గొప్పగా ప్రార్థన చేశాం అనుకుంటాము, కానీ వాస్తవంగా ప్రార్థనలో ఉన్నటువంటి ఆ విధానాన్ని మనం గమనించగలిగితే పరిశుద్ధాత్మ కార్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ కార్యము నువ్వు చేసే ప్రార్థనకి జవాబు కావాలన్నా కానీ, నువ్వు చేసే ప్రార్థనకి ప్రతిఫలం పొందుకోవాలన్నా కానీ అది నీలో ఉండేటువంటి ఆత్మ నడిపింపు మీద ఆధారపడి ఉన్నది. నువ్వు సంపూర్ణంగా ఆ పరిశుద్ధాత్మకు అనుకూలంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు నీ ప్రార్థన వృధా పోదు. నువ్వు చేసే ఏ ప్రార్థన అయినా కానీ అది వృధా పోదు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ కార్యము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. గడిచిన దినాల్లో జ్ఞాపకం చేశాను కదా, బుధవారము సంఘారాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ ప్రార్థన తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళి మరి దేవుడు ఆ ప్రార్థనకి సరైనటువంటి జవాబు దూతలను పంపించి చెరసాలలో ఉన్నటువంటి ఆ దేవుని దాసుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పేతురును దేవుని యొక్క దూతలు బయటకు తీసుకొచ్చాయి. అంటే సంఘమేమో ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నది, కార్యాన్ని జరిగిస్తున్నటువంటి వాడేమో పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ప్రార్థన చేయబడుతూ ఉన్నది, కార్యము వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క దూతలను తీసుకొచ్చాడు. ఆ దూతలను తీసుకొచ్చి చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తిని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి పేతురుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అంటే ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే సంఘముగా కూడుకొని మొరపెడుతూ ఉన్నారో అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దీన్నే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలుగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇటువంటి కార్యాలు మనం కూడా చూడవచ్చు. ఈరోజు ఇటువంటి అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క ప్రణాళికలో జీవితాన్ని కట్టుకునే విధానంలో మనము కూడా మన జీవితాల్లో నడిపించుకోవచ్చు. అందుకే అంటాడు కదా,
పరిశుద్ధాత్మ పూర్ణులై మీరు ఉండమని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకటి, మనకి మంచి మార్గంలోనికి నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు, ఆయన మనకు బోధిస్తాడు. రెండవది, మన పక్షమున ఆయన మరి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనకి జవాబును మన ఎద్దకు తీసుకుని వస్తాడు. మన జీవితాన్ని సంతోషకరమైనటువంటి మార్గంలోనికి ఆయన నడిపిస్తాడు. మూడవది, ఇంకొక మాట గమనించగలిగిందాక మనం చదివినటువంటి లేఖన భాగంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో కూడా తెలియజేస్తూ ఉంటాడు. పిల్లరా, 16వ అధ్యాయం మనం గమనించినప్పుడు 13వ వచనంలో అంటాడు కదా, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయనంటాడు. సంభవింపబో సంగతులు మీకు తెలియచేయనంటాడు. ఈ సంభవింపబోయేటువంటి సంగతులు అనేకములై ఉన్నాయి. ఒకటి, లోకంలో జరిగేటువంటి పరిస్థితులు కావచ్చు. రెండవది, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు కావచ్చు. మూడవది, దేవుని యొక్క రాకడ సమీపించేటువంటి ఆ దినముల గురించి కావచ్చు. పిల్లలు, మన యొక్క జీవిత సిద్ధపాటుకు సంబంధించినటువంటి ప్రతి సంగతుల్ని కూడా ఎవరు మనకు తెలియచేస్తూ ఉన్నారు అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు, సత్యస్వరూపి అనేటువంటి ఆత్మ, క్రీస్తు అనుగ్రహించినటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఈ పారాక్లెటస్ మన మధ్యలోనికి వచ్చి, మనలోనికి వచ్చి, మనతో ఉండి మన జీవితాన్ని ఈ సర్వసత్యంలోనికి, క్రీస్తు స్వారూప్యంలోనికి నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకంటాడు కదా పౌలు అంటాడు, నేను క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును మీరు కూడా కలిగి ఉండండి అంటాడు. వాస్తవంగా పౌలు అంత గొప్ప స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు అంటే, అంత గొప్ప మాట పలికిగలిగాడు అంటే, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మీరును కలిగి ఉండండి అంటే, నేను ఎలా క్రీస్తుని పోలి నడుచుకునిచున్నానో అలాగే మీరును కూడా నన్ను పోలి నడుచుకునడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని మనం గమనించగలిగితే, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని అంటాడు. పిల్లరా, అక్కడ వాస్తవంగా పౌలు యొక్క ఆలోచన విధానము నన్ను పోలి అంటే పౌలుని పోలి కాదు, పౌలులో ఉన్నటువంటి క్రీస్తుని పోలి నడుచుకోమని పౌలు యొక్క భావం. పిల్లరా, ఎందుకంటే పౌలు భక్తుని యొక్క జీవితము, అతని ఆలోచన విధానము, అతడు ఎంచుకున్నటువంటి మార్గము, అతడు దేవుణ్ణి కలిగి, క్రీస్తుని కలిగి ముందుకు పయనిస్తున్నటువంటి విధానాన్ని మనం గమనించగలిగితే, ఒకటి, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమని పలికినటువంటి వాడు. క్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవ నిమిత్తము సమస్తమును కూడా నష్టంగాను పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి వాడు. ఈ రెండు మాటల్లోనే పౌలు యొక్క వ్యక్తిత్వము, అతడు పొందుకునేటువంటి జీవితం మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. అదేమిటంటే, ఒకటి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేటువంటి మాట పౌలు యొక్క గురి మనకు తెలియచేస్తున్నది. పౌలు యొక్క అంతిమమైనటువంటి ఆలోచన మనకు తెలియచేస్తున్నది. పౌలు భక్తుని యొక్క ఉద్దేశం మనకు తెలియచేస్తున్నది. ఆ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇదిగో నేను ఇక్కడ బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, ఒకవేళ నేను మరణించాను అంటే అది నాకు ఏ విధంగా అంటే, ఇదిగో శాశ్వతమైనటువంటి జీవంలో దేవునితో ఉండగలిగినటువంటి మహాభాగ్యం అంటాడు. సో అది పౌలు భక్తుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన, ఆ బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం అనేటువంటి మాట. రెండోది, అటువంటి జీవితం కావాలి అంటే, ప్రభుత్వం ఉండేటువంటి జీవితం కావాలి అంటే, ప్రభు యొక్క ఎదుట ఉండేటువంటి జీవితం కావాలి అంటే, ప్రభు కొరకు ప్రభుత్వం నిత్యము ప్రతిగానములతో ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో జీవించేటువంటి జీవితం కావాలి అంటే, ఆయన అనుగ్రహించేటువంటి జీవ కిరీటము పొందుకునేటువంటి జీవితం కావాలి అంటే, ప్రస్తుతము నా ఎదుట ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటంటే, నా ఎదుట ఉన్నటువంటి లక్ష్యం ఏమిటంటే, నేను చేయవలసినటువంటి కార్యం ఏమిటంటే, క్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవంలోనికి నన్ను నేను నడిపించుకోవాలి. క్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవంలోనికి నా జీవితాన్ని నేను నడిపించుకోవాలి. అలా నడిపించుకోవాలి అంటే సమస్తాన్ని కూడా నష్టంగా నేను ఎంచుకోవాలి. సమస్తం అంటే ఇహలోక సంబంధమైనటువంటి వాటిని గురించి పౌలు మాట్లాడతాడు. తనకున్నటువంటి కీర్తి కావచ్చు, తనకున్నటువంటి ధనము కావచ్చు, తనకున్నటువంటి ఉద్యోగము కావచ్చు, తనకున్నటువంటి హోదా కావచ్చు, తనకున్నటువంటి మరి లోకంలో ఉన్నటువంటి జ్ఞానం కావచ్చు. నిజంగా చెప్పాలి అంటే పౌలు మంచి జ్ఞానవంతుడు. గమలీయుల పాదముల యొక్క ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠంగా నేర్చుకోగలిగినటువంటి వాడు. కానీ ఆ జ్ఞానాన్ని కూడా అతడు వెర్రితనంగా మార్చుకున్నాడు. క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానం ఎరిగి నిమిత్తం అంటాడు. ప్రభు యొక్క జ్ఞానమును ఎరుగు నిమిత్తము సమస్తము కూడా పౌలు భక్తులు నష్టంగా ఎంచుకున్నట్లుగా లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. నిజమే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో
పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట యోహాను సువార్తలో యేసు ప్రభువు జ్ఞాపకం చేసినటువంటి మాట మనం గమనించగలిగితే క్రీస్తు స్వారూప్యంలోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. అట్టి ఆత్మచేత దేవుని బిడ్డలైనటువంటి వారు జీవితాలు సంపూర్ణంగా నడిపించుకోవాలి అనేటువంటి మాటలు తెలియచేయబడుతూ ఉన్నది. నాలుగోదిగా మనం గమనించగలిగితే, ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తూ ఉంటాడు, మనలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రార్థనకి జవాబునిస్తూ ఉంటాడు. మూడోది పరిశుద్ధ ఆత్మదేవుడు క్రీస్తు స్వారూప్యంలోనికి అనుదినము కూడా మనం నడిపించినట్లుగా మనతో మాట్లాడి ఆయన స్వారూప్యంలోనికి మన జీవితాలు నడిపిస్తూ ఉంటాడు. నాలుగోది పిల్లరా, పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రాముఖ్యతలు మనం గమనించగలిగితే తెలియజేస్తాడు కదా, పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. మీరు నా బిడ్డలు, మీరు నా పిల్లలు, మీరు నా కుమారులు, నా కుమార్తెలు, మీరు దేవుని రాజ్యానికి వారసులని చెప్పాలి. ఎవరు చెబుతారు అంటే మనం అనుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఉదాహరణ చెప్పాలి అంటే మరి ఒక పిల్లవాడిని చూపించి, ఇదిగోండి ఇతను నా కుమారుడు, ఇతను నా మొదటి కుమార్తె లేదా రెండో కుమార్తె లేదా మూడో కుమారుడు, దేవుడు పలానా సంవత్సరంలో దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడని మనం ఎలా మన పిల్లల గురించి ఎదుటి వారికి చెప్పుకుంటూ ఉంటామో, అలాగే ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ తండ్రి అయినటువంటి దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇదిగో ఇతను క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడు, క్రీస్తు రక్తంలో కడగబడి తన జీవితాన్ని దేవునికి మహిమకరంగా దేవుని రాజ్యంలో నీ సముఖంలో ఉండటానికి నడిపించుకోవడానికి భూలోకంలో ప్రయాసపడినటువంటి వాడు, నీ సన్నిధిలో కనపడటానికి సమస్తమును కూడా నష్టంగా ఎంచుకున్నటువంటి వాడని ఎవరు మన గురించి మాట్లాడతారు అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడే. ఈ పరిశుద్ధాత్మదేవుడు తండ్రి ఎదుట నిలవబడి నీ గురించి, నా గురించి, మనందరి గురించి, సంఘముల గురించి, సమాజం గురించి, లోకంలో ఉన్నటువంటి సకల క్రైస్తవాల గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వాడు ఈ పరిశుద్ధాత్మదేవుడే. అందుకే ఈ వచనంలో చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా, పరిశుద్ధాత్ముడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు, నీ వ్యక్తిత్వాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు, నీవు కలిగినటువంటి భూలోక సంబంధమైనటువంటి సాక్ష్య జీవితం గురించి సాక్ష్యం ఇస్తాడు. ఈ లోకంలో ప్రభువు కొరకు నువ్వేమేమి విడిచిపెట్టావో వాటి గురించి మాట్లాడతాడు. ఈ లోకంలో ప్రభువు కొరకు నీవెంతగా ప్రయాసపడ్డావు అనే దాని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఎదుట నిలబడి, ఇదిగో అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మొదటి జాములు లేచి ప్రార్థన చేయటానికి మరి నీకు మహిమకరంగా జీవితాన్ని కట్టుకున్నటువంటి వాడు ఈ కుమారుడు, ఈ కుమార్తెని పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. నిజమే, అది పరిశుద్ధాత్మ యొక్క కార్యమై ఉన్నది పిల్లరా. ఈరోజు ఇటువంటి సాక్ష్యం నీకు కావాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి తండ్రి ఎదుట నిలవబడి నీ గురించి మాట్లాడాలి అంటే ఈరోజు నువ్వు ఆ జీవితాన్ని కలిగి ఉండాలి. చూడండి, వచనాన్ని మనం గమనిస్తే తెలియజేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము మనం గమనించగలిగితే ఈ 15వ అధ్యాయంలో 26వ వచనంలో మనకి తెలియజేస్తూ ఉంటాడు పిల్లరా. 26వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యం ఇద్దరు అనేటువంటి మాట. ఒకటి, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది, మొదటి నుంచి కూడా కుమారునికి అనుకూలంగా జీవించేటువంటి వారి యొక్క జీవితాన్ని గురించి కూడా ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎవరు క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు ప్రభువుకి మరి ప్రభు సన్నిధిలో ప్రభు చిత్తమునకు అనుకూలంగా జీవితాలు కట్టుకుంటూ ఉన్నారు, వారి గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. పౌలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా దేవునికి సాక్ష్యం ఇచ్చును అనేటువంటి మాట. మనము దేవుని పిల్లలము అని ఎవరు చెప్పగలుగుతున్నారు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట తెలియజేస్తాడు. చూడండి ఒకసారి రోమా పత్రికను మనం గమనించగలిగితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో ఈ పౌలు రోమా సంఘానికి, నీవు దేవునికి సంబంధించినటువంటి వాడవు, నీవు దేవుని
రాజ్యంలో ఉండవలసినటువంటి వాడవు. ఇదిగో ఇతను సంపూర్ణంగా దేవునికి మహిమకరంగా జీవితాన్ని కట్టుకున్నటువంటి వాడని మనం గురించి పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో తెలియజేస్తాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం అంటాడు. నిజమే. ఈరోజు కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదంట. ఆ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోకూడదంట. అందుకే కదా బైబిల్లో యోబు భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోబు సాక్ష్యాన్ని పోగొట్టుకోవాలా. యోబు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. సర్వ సమృద్ధి ఉన్నప్పుడు ఎలా దేవుని స్తుతించాడో మరి అక్కడ దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. మరి తర్వాత గమనించండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం పరిశీలన చేసినప్పుడు యోబు వంటి భక్తిపరుడు ఈ లోకంలో ఎక్కడా కూడా లేడు అనేటువంటి సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి వారు తండ్రి అయినటువంటి దేవుడే సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు భూలోకంలో తిరుగుతూ ఉన్నావు కదా, భూలోకంలో ఇటు నుంచి అటు సంచారం చేసి వచ్చావు కదా, భూలోకంలో నాకు నమ్మకమైనటువంటి భక్తుడు ఉన్నాడు, నా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఉన్నాడు, అతడు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, నిందారహితుడిగా ఉన్నాడు, అతని గురించి నీకు తెలుసా అంటే యోబు అంటాడు కదా, నాకెందుకు తెలియదు, నీవు సమస్తాన్ని కూడా అతనికి ఇచ్చావు కదా, అతని చుట్టూతో కూడా నువ్వు కంచి వేసావు కదా, ఏ కీడు రాకుండా అనుదినము నీ దూతలను కావలిగా ఉంచావు కదా, ఇంత రక్షణ నువ్వు ఇచ్చిన తర్వాత అతను నీకు భక్తుడిగా ఉండకుండా ఎందుకు ఉంటాడు? నిజమే, అతనికి ఇంటి చుట్టూతో కంచి వేయబడింది, అతనికి సర్వసమృద్ధి ఉన్నది, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, అన్ని దైవత్వానికి సంబంధించినటువంటి ప్రతి స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కానీ సాతానుడు అంటాడు కదా, నువ్వు అన్ని ఇచ్చి నన్ను స్తుతించమంటే ఎందుకు స్తుతించడు? నువ్వు సర్వము కూడా ఇచ్చి నా బిడ్డగా ఉండమంటే ఎందుకు ఉండడు? అన్నీ తీసేసి ఒక్కసారి నీ బిడ్డగా ఉండమను, అన్నీ పోగొట్టి నేను స్తుతించమను, నిన్ను ఆరాధించమను, కష్టాలు పెట్టు, శ్రమలు పెట్టు, ఇరుకులు పెట్టు, ఇబ్బందులు పెట్టు, ఇప్పుడు నువ్వు నన్ను ఆరాధించమను. ఎక్కడ ఆరాధిస్తాడో ఒకసారి చూద్దాం. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ఆలోచన మనం గమనిస్తే పిల్లరా, అక్కడ ఎదుర్కొన్నటువంటి పరీక్ష అదే, అక్కడ కలుగుతున్నటువంటి ఆలోచన అదే. అందుకే యోబు జీవితంలో సాతానుడు ఒక్కొక్కటి దేవుడు అనుమతితోనే ఒక ఆత్మ మీద తప్ప, ప్రాణం మీద తప్ప సర్వానికి సాతానికి అధికారం ఇవ్వబడింది. శోధించడానికి, పరీక్షించడానికి. ప్రాణం మీద, ఆత్మ మీద మాత్రము సాతానికి అధికారం ఇవ్వలేదు. ఆ అధికారము దేవునికి ఉన్నది. అందుకే యోబుని శోధించేటువంటి సమయంలో ఒక్కొక్కటిగా ఒకటి మరి తనకున్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, తనకున్నటువంటి వస్తు సంపద కావచ్చు, తనకున్నటువంటి దాసులు కావచ్చు, దాసురండ్రులు కావచ్చు, తనకున్నటువంటి కుమారులు, కుమార్తెల సంతానము కావచ్చు, సమస్తాన్ని కూడా ఒక్కొక్కటి తీసివేసిన తర్వాత ఇప్పుడు నన్ను స్తుతించమను, ఇప్పుడు నాకు మొక్కమను, ఇప్పుడు నన్ను ఆరాధించమను. ఇక నిజమే చూడండి, గమనించండి, సాతాను యొక్క ఆలోచన విధానము. నీవు ఇంటిలో సమృద్ధి పెట్టుకొని, సర్వ సమృద్ధిని పెట్టుకొని నేటి దినాల్లో మనం గమనించగలిగితే పిల్లరా, లాక్డౌన్లో ఉన్నాం, పరిస్థితులు కొంచెం క్లిష్టకరంగా ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, బయటికి వెళ్ళినా కానీ ఏ విధమైనటువంటి స్థితిలో మళ్ళీ మనం గృహం చేరతామో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఒక నెల రోజులకి సంబంధించి గ్రోసరీ మొత్తము కూడా, సరుకులు సమస్తము తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఏ రోజుకి సంబంధించి ఫుడ్ ఆ రోజు వండుకుంటూ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేంత వరకు ప్రార్థన చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ఇంకేం పని లేదు కదా, మనకి ఇంక బయటికి లేదన్నా తెచ్చుకోవాలనేటువంటి పని లేదు, వేరే ఆలోచన మనకి పని లేదు, ఉద్యోగానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన లేదు, లేదా ఇంకెతర పనులు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అదే మనము తినటానికి ఉదయం తెల్లవారుజామున లేచిన దినము ఉదాహరణకి 5 గంటలకు లేచామనుకోండి, 5 గంటల నుంచి 1 గంట సేపు ప్రార్థన చేసుకొని, ఆ తదుపరి మన కాలకృత్యాలు తీర్చుకొని పనులు చేసుకొని, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని,
మరలా లంచ్ అయ్యే టయానికి ఒక 2 గంటలు మరలా ప్రార్థన చేసుకొని భోజనం చేసిన తర్వాత కొద్ది సమయము విశ్రాంతి తీసుకోవడము, మరలా ప్రార్థన చేసుకొని ఇక దేవునితో గడిపే కన్నా దేవునితో గడిపేటువంటి శ్రేష్టమైనటువంటి సమయం. విధంగా చెప్పాలి అంటే మనకున్నటువంటి ఈ దినాల్లో దేవునితో గడపటానికి, దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టుకోవడానికి ఒక శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని దేవుడు కల్పించాడు అనుకోవాలి. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా కానీ దేవునికి మహిమకరంగా బ్రతకడానికి మనం వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే వాటిని మనం అనుకూలంగా మార్చుకోవాలి. అందుకే పిల్లరా, యోబు జీవితంలో మనం గమనించగలిగితే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు. అనుకూలంగా మార్చుకున్నాడు, పరిస్థితులు అనుకూలంగా మార్చుకున్నాడు. ఒకటి ఆస్తిపాస్తులు పోయాయి, బాధపడలా. సమస్తము కోల్పోయాడు, పిల్లలు కోల్పోయాడు, కుటుంబంలో చిన్నభిన్నం అయిపోయింది. అయినా కానీ అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం గమనించగలిగితే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. అంతే. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కానీ అతని నోటి నుండి వచ్చినటువంటి సమాధానాన్ని మనం గమనించగలిగితే, అతడు సమాజమునకు తెలియపరిచినటువంటి ఆలోచన విధానాన్ని మనం గమనించగలిగితే అక్కడ కూడా దేవుని నామాన్ని మహింపరిచాడు తప్ప అక్కడెక్కడ కూడా తన జీవితాన్ని ఒక రకమైనటువంటి వైరాగ్యంలోనికి మార్చుకోవాలా, ఒక రకమైనటువంటి విచారకరమైనటువంటి స్థితిలోనికి మార్చుకోవాలా. సర్వము కోల్పోయినటువంటి ఆ దుఃఖకరమైనటువంటి స్థితిలోనికి తన జీవితాన్ని మార్చుకోలేదు. కానీ ఆ స్థితిలో కూడా నేను దేవుని పక్షంలో నిలవబడగలిగినటువంటి కృప దేవుడు నాకు ఇవ్వగలడు అనేటువంటి ఆ విశ్వాసాన్ని సమాజానికి తెలియపరిచాడు. ఆ స్థితిలో కూడా నేను దేవుని బిడ్డగా నిలవబడగలిగినటువంటి కృప దేవుడు నాకు ఇవ్వగలడు అనేటువంటి మాట. ఆ తర్వాత మనందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, యోబు గ్రంథాన్ని అనేక పర్యాయములు చదివారు కాబట్టి ఆ 2వ అధ్యాయం మొదలుకొని ఒక్కొక్క పరీక్ష ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ప్రశ్నకి సమాధానములకు ప్రశ్నలు అలా సంభాషణ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో పిల్లరా, ప్రతి సమయంలో కూడా దేవుని పక్షమున నిలవబడడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కడా కూడా సాతానుకు అనుకూలంగా జీవితాన్ని మరల్చుకోవడానికి ఇష్టపడలేదు. నేటి దినాల్లో మన జీవితం కూడా జ్ఞాపకం చేయబడుతున్నది పిల్లరా. మన జీవితాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ఆనాడు యోబు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అంత దారుణమైనవి కాదు. కానీ యోబు ఎదుర్కొన్నంత కష్టమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోలేదు. కానీ అంత విపత్కరమైనటువంటి పరిస్థితులు మన యొక్క జీవితంలోనికి మనం ఎదుర్కోలేదు. కానీ అక్కడ వ్యక్తిగతంగా ఎదుర్కొన్నాడు. నేడు సమాజంలో జరుగుతూ ఉన్నాయి కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు. కానీ ఎక్కడో ఏదో జరిగినా కానీ మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, అదే సర్వం కోల్పోయామనేటువంటి ఆలోచన, సమస్తమును కోల్పోయామనేటువంటి ఆలోచన, అరే అసలు మనకి జీవితమే లేదనేటువంటి ఆలోచన. కానీ పిల్లరా, నీవు దేవునితో ఉన్నప్పుడు, నీవు దేవునిలో ఉన్నప్పుడు, నీవు దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచన నీకు రాదు. నీవు దేవునిలో ఉన్నప్పుడు, నీవు దేవునితో ఉన్నప్పుడు, నీవు దేవునిలో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ నీ జీవితాన్ని నడిపించేటువంటి వాడు, నీ జీవితాన్ని పోషించేటువంటి వాడు, నీ జీవితాన్ని సంరక్షించేటువంటి వాడు, నీ ప్రతి అవసరత తీర్చి నీ గురించి ఒక పర్యాయము దేవుని ఎదుట నీ గురించి మాట్లాడేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మకు అనుకూలంగా ఈరోజు నీ జీవితము కట్టబడాలి అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చివరిగా మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మన జీవితంలో ఉంటే మన జీవితం ఎలా ఉంటుందో ఈ సమయంలో మరి ఒక మాటలో జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలోని 16వ అధ్యాయంలోనే తెలియచేస్తాడు ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయం మనం గమనించగలిగితే ఈ 16వ అధ్యాయం 8వ వచనం అంటాడు కదా, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెలుట వలన మీరు నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొని చేయును. ఈ వచనాన్ని మనం గమనించగలిగితే దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క ఆత్మ నడిపింపగలిగినటువంటి పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఎలా ఉంటుందంటే ఈ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. 1 పాపాన్ని గురించి తెలియజేస్తూ, 2 నీతిని గురించి తెలియజేస్తూ, 3 తీర్పును గురించి. ప్రస్తుత దినాల్లో పాపం అనేటువంటిది మానవుని యొక్క జీవితాన్ని బహు భయంకరంగా పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధి.
మనం అనుకుంటూ ఉన్నాం కరోనా వైరస్ భయంకరమైనటువంటి వ్యాధి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటారు కదా, ముందే చెప్పాడు దేవుడు, ఇటువంటి వ్యాధులు లోకంలోనికి రాకముందే నరుని హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అంటాడు. అది భయంకరమైనటువంటి వ్యాధి కలిగింది. నిజమే, భౌతికపరమైనటువంటి వ్యాధులు అలా వస్తాయి, అలా పోతూ ఉంటాయి. శరీరానికి అలా కొంతకాలం ఇబ్బంది పడుతూ ఉంటాయి, అలా పోతూ ఉంటాయి. ఈరోజు చిన్న కరోనా ఆ వైరస్ శరీరంలోనికి వచ్చిందంటే మా అంటే ఒక 14 రోజులు నీవు బాగా వేదన పడుతూ ఉంటావు, దుఃఖపడుతూ ఉంటావు. ఆ వైరస్ వల్ల నీ శరీరం కొంచెం కృషించిపోతూ ఉంటుంది. దేవుని కృప ఉంటే దాన్ని అధిగమించి మరలా నార్మల్ స్థితిలోనికి రాగలుగుతూ ఉంటావు. కానీ పిల్లరా, జీవితాంతము నిన్ను పట్టి పీడించేటువంటి వ్యాధి నీ హృదయంలో ఉన్నటువంటి వ్యాధే. ఘోరమైనటువంటి వ్యాధి, గ్రహింపలేనటువంటి వ్యాధి అంటాడు. అది అసలు గ్రహించలేనటువంటి వ్యాధి. దీన్నన్నా గ్రహిస్తామేమో, సిమ్టమ్స్ దేనికన్నా ఉంటాయి. ఏది వాసన పోవటము, జ్వరం రావటము, లేదంటే కొన్ని ఒళ్ళు నొప్పులు కానీ ఇటువంటి కొన్ని సిమ్టమ్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఈ వ్యాధి లక్షణాలు మనకు కనపడుతూ ఉంటాయి. కానీ హృదయానికి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు మనకు కనపడినా కానీ అవి మన యొక్క హృదయంలోనికి రావు. ఆ లక్షణాలు తెలుసు, దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని స్తుతించకపోవడం, అంటే దేవుని నామాన్ని స్మరించకపోవటము వ్యాధి లక్షణమే, దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణమే. దేవుని యొక్క ఆజ్ఞకు అనుకూలంగా జీవించకపోవటము అది కూడా వ్యాధి లక్షణమే. దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోవడము అది కూడా వ్యాధి లక్షణమే. దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకోకపోవడము అది కూడా వ్యాధి లక్షణమే. ఇన్ని లక్షణాలు ఉన్నా కానీ ఇవి హృదయానికి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు అనేటువంటి ఆలోచన ఎన్నడూ కూడా హృదయంలోనికి రాదు. ఎందుకంటే అది భౌతికపరమైనటువంటి ఆలోచనతో ఉన్నది కాబట్టి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అంటాడు కదా, ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన విధానము నడిపింపు నీ హృదయంలో ఉంటే దేవునికి విరుద్ధమైనటువంటి నడవడిక ఎక్కడైనా నీ ఎదుట కనపడుతూ ఉంటే నీలో ఉన్నట్లయితే వెంటనే నిన్ను గద్దిస్తాడు, నీకు బుద్ధి చెబుతాడు. ఇదిగో ఇది నీకు సరైనటువంటిది కాదు. ఎందుకంటే నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి, నీవు దేవుని యొక్క రక్షణ అనుగ్రహించినటువంటి జీవితంలో ఉన్నావు కాబట్టి, దేవుని రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావు, పరిశుద్ధుడిగా నీవు జీవించాలని ఆశపడుతూ ఉన్నావు కాబట్టి ఇది నీకు సరైనటువంటిది కాదు, ఈ ఆలోచన నీకు సరైనటువంటిది కాదు అనేటువంటి మాట అక్కడ తెలియచేస్తాడు. ప్రియులారా, పాపమును ఒప్పింప చేస్తాడు. నీ తప్పును, నీలో ఉన్నటువంటి పొరపాటు ఏదైతే ఉందో, తప్పు ఏదైతే ఉన్నదో దాన్ని నీకు తెలియపరిచి దాన్ని ఒప్పుకునేటట్లు చేస్తాడు. ఒకవేళ ఆ స్థితిలో లేకపోయామంటే ఒప్పుకునేటువంటి స్థితిలో పొరపాటున, ఎందుకంటే నేను అదే జ్ఞాపకం చేస్తాను, కమ్యూనియన్ సర్వీస్ అప్పుడు ముందుగా తెలియపరుస్తూ ఉంటాను, మనము తెలుసు తెలియక చేసినటువంటి పొరపాట్లు అనేకములై ఉంటాయి. తెలిసి చేసినవి ఉంటాయి, తెలియక చేసినటువంటివి ఉంటాయి, కొన్ని తెలిసి తెలియక చేసినటువంటివి ఉంటాయి. ఈ పొరపాట్లు ఏమైతే ఉంటాయో వాటిని ఒప్పుకునేటువంటి మనసు నీకు ఉండగలిగితే, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి ఆ హృదయము, ఆ హృదయ ఆలోచన, ఆ వ్యక్తిత్వము నీలో ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు స్వారూప్యంలోనికి నిన్ను సంపూర్ణంగా నడిపించగలుగుతూ ఉంటాడు. క్రీస్తు యొక్క స్వారూప్యం అంటాడు. అంటే యేసు ప్రభువు నన్ను చూచినటువంటి వారు నా తండ్రిని చూచినట్లని ఎలా సెలవిచ్చారో, పౌలు భక్తుడు కూడా నన్ను చూచినటువంటి వారు క్రీస్తును చూచినట్లని ఎలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారో, ఈరోజు ఆ వ్యక్తిత్వం అనేటువంటిది, ఆ మనసు అనేటువంటిది, ఈరోజు నేను క్రీస్తు స్వారూప్యంలోనికి నడిపించబడుతూ ఉన్నాను అనేటువంటిది నీ ఆలోచన, నీ నడవడిక, నీ జీవితం అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. అందుకే పిల్లలు ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క ఆత్మ నడిపింపు నీలో ఉంటే ఒకటి పాప స్వభావం నీ నుండి దూరపరచబడుతూ ఉంటుంది. రెండవది ప్రభువు నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు. నీతిని గురించి అంటాడు కదా, ఈ యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించగలిగితే నీతిని గూర్చి అంటాడు. నీతిని గూర్చి ప్రభువు నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేనటువంటి వాడు, దోషము లేనటువంటి వాడు. మచ్చుకు లోకంలో మనుషులందరూ కూడా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, యూదులు, యోధ మత నాయకులు, హేరోదు, పిలాతు అందరూ కూడా లోకమంతయు ఒక పక్క, యేసుక్రీస్తు ఒక పక్క నించోబెట్టి వెతికినా కానీ ఎక్కడ కూడా చిన్న మచ్చైనను డాలైనను కూడా లేనటువంటి ఆ స్వభావం కలిగినటువంటి వారు ప్రభువు నీతిమంతుడు. అందుకంటాడు కదా, పిలాతు అంటాడు, ఈయన నీతిమంతుడే, మీరందరూ కలిసి ఈయన దోషి పాపి మరణశిక్ష విధించు మరి అని కేకలు వేయించున్నారు. ఎక్కడ కొంచెం కూడా కనపట్టలేదే. జడ్జిమెంట్ అనమాట ఆ పిలాతు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మనం గమనించగలిగితే నీతిమంతుడు, ఇతను నీతిమంతుడు.
నిజమే పిల్లరా, ఈరోజు ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీతిని గురించి మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఆ నీతిమంతుని యొక్క స్వభావంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మూడవ అంటాడు కదా, తీర్పును గురించి మాట్లాడుతూ ఉంటాడు. తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేయను అనేటువంటి మాట. ఎందుకంటే సాతాను యొక్క స్వభావం ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొని చేయను. ఈ లోకాధికారి మన విరోధి అనేటువంటి వాడు, గర్జించు సింహం వలె లోకములో తిరుగుతున్నటువంటి వాడు, మానవ జీవిత విధానాన్ని కబలిస్తున్నటువంటి వాడు తీర్పులోనికి తీసుకొచ్చేటువంటి, తీర్పు తీర్చబడ్డాడు, తీర్పులోనికి మరి తీసుకొచ్చేటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ క్లిష్ట సమయాల్లో, ఈ కడవరి దినాల్లో, దేవుని యొక్క రాకడ సమీపించేటువంటి తరుణాల్లో, పరిస్థితులు విపత్కరంగా మారుతున్నటువంటి తరుణాల్లో ఒకసారి మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది, పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. నా జీవితాన్ని నేను ఎక్కడ కట్టుకుంటూ ఉన్నానని గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నది. నేను కట్టుకునేటువంటి నా జీవితము క్షేమకరమైనటువంటి గుడారమేనా, శిథిలమైపోయినటువంటి గుడారముగా, లేదా నశించిపోతున్నటువంటి నిత్య నరకాగ్నిలో పడవేయబడుతున్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్నదనేటువంటిది మనం ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే అప్పుడే మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఆ స్థితి నుండి ఎలా మరలా దేవుని యొక్క మార్గంలో మనము కట్టుకోవడానికి ప్రయత్నించాలి అనేటువంటి ఆలోచన మన హృదయంలో కలుగుతూ ఉంటుంది పిల్లరా. అందుకే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు యొక్క ఆవశ్యకతను పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చివరిగా మనం గమనించగలిగితే దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేసినటువంటి మాట, పరిశుద్ధాత్మ కార్యముల గురించి జ్ఞాపకం చేసినటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము కానీ, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు కానీ, లేదా మార్కు సువార్త 3వ అధ్యాయం 29 వచనాలు కానీ, ఈ వచనాల తర్వాత మీరు పరిశీలన చేయండి. పరిశుద్ధాత్మను గురించినటువంటి కొన్ని హెచ్చరికలు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు అనేటువంటి మాట. ఈరోజు కొన్ని మాటలను బట్టి, కొన్ని ఆలోచనలను బట్టి మనము ముందుకు కొనసాగుతూ ఉంటాము. కానీ వాస్తవంగా దేవుడు నీ రక్షణ కొరకు, నీ జీవితాన్ని శాశ్వతమైనటువంటి జీవితంలో కట్టడానికి నీకు అనుగ్రహించినటువంటి ఆదరణకర్త ఏదైతే ఉన్నదో, పరిశుద్ధాత్మ ఏదైతే ఉన్నదో, నీలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, నీ ఆలోచన బట్టి దుఃఖపడవచ్చు, నీ ఆలోచన విధానము, నీ నడవడికను బట్టి మరి అది వేదన పడవచ్చు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పలికించినటువంటి మాట ఏమిటంటే, పౌలు భక్తుడు అనేటువంటి మాట, ఇదిగో మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ మీ నిమిత్తము సాక్ష్యం ఇచ్చే విధంగా మీరు పరిశుద్ధాత్మలు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మీకు బోధించే విధంగా మీరు పరిశుద్ధాత్మలు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మీ కొరకు ప్రార్థించే విధంగా మీరు పరిశుద్ధాత్మలు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించే విధంగా పరిశుద్ధాత్మలు మీరు ముద్రించబడి ఉన్నారు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచమాకండి. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరిచేటువంటి స్థితిలో మీ జీవితాన్ని కట్టుకోమాకండి. ఎందుకంటే మీ జీవితంలో ఎలాంటి జీవితమో తెలియపరిచేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఆ ఆత్మను దుఃఖపరిచేటువంటి స్థితిలో ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. నిజమే, పేతురు అంటాడు కదా, దావీదు భక్తుడు అంటాడు కదా, తాను పాపము చేసినప్పుడు, మనందరికీ తెలిసినటువంటి మాట, 51వ సంకీర్తన గమనించినప్పుడు, ఉరియా భార్య అనేటువంటి బత్షెబతో వ్యభిచరించినప్పుడు, పాపము చేసినప్పుడు పిల్లరా, పాపము నుండి బయటపడటానికి, ఆ పాపము నుండి విడిపించబడటానికి, ఆ పాపము నుండి తన్ను తాను మరి రక్షించుకునటానికి విమోచకుడైనటువంటి దేవుని పాదాల చెంతకు వెళ్ళి కోసాడినటువంటి ఆ పరిస్థితి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కన్నీరు కారుస్తాడు, వేదన పడతాడు, దుఃఖపడతాడు, నాలో ఉన్నటువంటి పాపాన్ని కడిగివేయి ప్రభు అని ప్రాధేయపడతాడు. అందుకే అక్కడ అంటాడు కదా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయి మాకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి మాకని వేదనతోనూ, దుఃఖముతోనూ, రోదనతోనూ, కన్నీరుతో తన చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపం నుండి తన్ను తాను విడిపించుకుని
విడిపించుకోవడానికి ఎంత ప్రయాసపడ్డాడో 51వ కీర్తన మీరు చదివితే జ్ఞాపకం చేయబడుతున్నది పిల్లరా. నిజమే, పాపం చేశాడు, దాని నుంచి విడిపించబడటానికి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇదిగోనయ్యా, చిన్నప్పటి నుంచి నేను ఎరిగినటువంటి వాడను, చిన్నప్పటి నుండి నేను నిన్ను స్తుతించినటువంటి వాడను, నీ గొప్ప కార్యాలు నేను ఎరిగినటువంటి వాడను. అడవిలో గొర్రెలు కాచుకునేటువంటి సమయంలో, ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి సమయంలో కొదమ సింహములు ఎదురొచ్చినప్పుడు వాటి నోరును చీల్చడానికి శక్తినిచ్చినటువంటి వాడవు నీవే, తోడేళ్లను చంపడానికి శక్తినిచ్చినటువంటి వాడవు నీవే. అదే సమయంలో ఇదిగో లోకములో ఉన్నటువంటి ఫిలిస్తీయుడైనటువంటి వాడు నిన్ను అవమానపరిచినటువంటి శత్రువు అయినటువంటి ఫిలిస్తీయుని చంపడానికి కృపనిచ్చినటువంటి వాడవు నీవే. కానీ లోకములో ఉన్నటువంటి బలమైనటువంటి శక్తులను ఎదుర్కోగలిగాను, కానీ నా హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఒక చిన్న పాపపు ఆలోచన జయించలేకపోయాను. నిజమే, దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని మనం గమనించగలిగితే, దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా తన శక్తికి మించినటువంటి వాడితో పోరాడగలిగాడు భౌతికంగా, తన శక్తికి మించినటువంటి వాడితో యుద్ధము చేయగలిగాడు భౌతికంగా, తన శక్తికి మించినటువంటి వాటితో యుద్ధము చేసి గెలవగలిగాడు. సమాజంలో ఒక మంచి పరాక్రమశాలిగా పేరుగాంచాడు దావీదు భక్తుడు, ఒక యుద్ధ వీరుడిగా పేరుగాంచాడు దావీదు భక్తుడు, ఎదురులేనటువంటి మొకటములైనటువంటి రాజుగా కీర్తి ప్రతిష్టలు గడించాడు దావీదు మహారాజు. కానీ తన హృదయాన్ని జయించలేకపోయాడు. భౌతికంగా దేన్నైనా జయించవచ్చు. ఈరోజు నేను అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమాజంలో నీవు ఎంత గొప్పవాడైనా కావచ్చేమో, సమాజంలో నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఎంత గొప్పైనా ఉండొచ్చేమో, కానీ దావీదు కూడా సమాజంలో ఒక గొప్పవాడిగా ఉన్నప్పటికీ కూడా హృదయంలో ఉన్నటువంటి ఒక చిన్న ఆలోచన జయించలేకపోయాడు. పాపములు పడిపోయాడు. ఆ పాపములో పడిపోయిన తరువాత పిల్లరా, ఆ పాపం నుండి బయటికి రావటానికి, పాపము నుండి తను తాను విడిపించుకోవడానికి, మళ్ళా ఒక పరిశుద్ధమైనటువంటి విధానంలోనికి తన జీవితాన్ని కట్టుకోవడానికి తన ఎదుటిన్నటువంటి ఏకైక మార్గం ఏమిటంటే, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడే. వారే మరలా దావీదు జీవితాన్ని కట్టాలి, వారే మరలా దావీదు జీవితాన్ని లేవనెత్తాలి, వారే దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని మరలా స్థిరపరచాలి. ఆ ఒక్క ఆలోచన తప్ప ఇక దావీదు ఎదుట వేరే ప్రత్యామ్నాయ మార్గం కనపట్టలేదు. అందుకే దావీదు ఈ 51వ కీర్తనలో మనం గమనించగలిగితే ప్రాకులాడుతూ ఉన్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు. నీవు తప్ప నాకు దిక్కే లేదు నాయన. లోకంలో ఒక గొప్ప రాజుగా చేసినటువంటిది నీవే, లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగించినటువంటిది నీవే, లోకంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబెట్టగలిగింది నీవే. కానీ నా హృదయంలో ఉన్నటువంటి చిన్న పాపపు ఆలోచన ద్వారా నన్ను నేను బలహీనపరుచుకున్నాను. ఈ సమయంలో నన్ను రక్షించగలిగినటువంటి వాడువు, నన్ను విమోచించగలిగినటువంటి వాడువు, నన్ను పరిశుద్ధపరచగలిగినటువంటి వాడువు, హిమముతో నన్ను కడగగలి హిస్సోపుతో నా పాపను పరిహరించువాడువు, హిమము కంటే తెల్లగా మార్చువాడువు నీవే. నీవు తప్ప నాకు ఈ లోకంలో దిక్కే లేదనేటువంటి మాట కదా. నేటి సమాజంలో ఇటువంటి పరిస్థితులు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మనకి దేవుడే దిక్కు, మనకి దేవుడే ఆధారము, మనకి దేవుడే సర్వస్వము, మనకి దేవుడే. ఆయన మనతో ఉంటే చాలు, ఆయనలో మనం ఉంటే చాలు, ఆయనతో మన జీవితము సంపూర్ణంగా కొనసాగించుకుంటే చాలు. అంతకన్నా మహాభాగ్యం ఈ లోకంలో ఏది కూడా నీకు లేదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. అందుకే పౌలు అంటాడు, దావీదు అంటాడు 57వ సంకీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఒకసారి ఈ వాక్యాలను బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని నడిపించుచున్నటువంటి వారు, మన జీవితాన్ని అనుదినము కూడా తన స్వారూప్యంలోనికి నడిపించుకుంటున్నటువంటి వారు, సమాజంలో మన ఎదుట ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో మనకు తోడుగా ఉన్నటువంటి వారు, మనకి కావలిగా ఉన్నటువంటి వారు, మనకు రక్షణగా ఉన్నటువంటి వారు, మనల్ని నిత్య రాజ్యములకు వారసులుగా అనుదినము కూడా మనల్ని మార్చుకున్నటువంటి వారు ఈ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మకు అనుకూలంగా ఎప్పుడైతే మన జీవితాన్ని మనం కట్టుకోగలుగుతూ ఉంటామో అప్పుడు సమాజంలో మన ఎదుట కనపడుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం భయపడం, కానీ
సంతోషంగా ఆనందంగా దేవుని స్వారూప్యంలో దేవుని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి గొప్ప జీవిత విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటు రీతిలో మనము, మన కుటుంబాలు, సంఘము, నేటి సమాజమైనటువంటి క్రైస్తవులు వారి జీవిత విధానాన్ని కొనసాగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నిరంతరము సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, వాళ్ళు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన పెంతెకోస్తు పండుగ దినము తరువాత ఆదివారము ప్రభాతంతో దేవుని ఆరాధించుటలో ప్రాముఖ్యంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు కార్యములు నాయన ఎంత శ్రేష్టమై ఉన్నవో పరిశుద్ధ గ్రంథములు మేము ధ్యానించగలుగుతూ ఉన్నాం. ఆది కారణంలో సృష్టిని సృష్టించేటువంటి సమయంలో త్రిత్వంలో ఏకత్వాన్ని ప్రభా కనపరచుచు సమస్త సృష్టిని కూడా సృష్టించినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ఇదిగోనైనా నీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు శ్రేష్టమైనటువంటి రక్షణ భాగ్యమును బాప్తిస్మను తీసుకునేటువంటి సమయంలో తండ్రి యొక్క స్వరాన్ని, శరీరధారి అయినటువంటి కుమారుణ్ణి, పౌరమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని ప్రభా మీరు కనపరిచినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. అదే రీతిలో నాయన అపోస్తలులు కూడా మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి సమయంలో కూడా కుమారుడు వాగ్దానం చేసినటువంటి రీతిలో ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మీకు బోధిస్తూ ఉంచాడు, నీతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు, పాపమును ఒప్పింపచేస్తూ ఉంచాడు. ఒక శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని మీకు అనుగ్రహించి మీ జీవితాన్ని దేవునిలో స్థిరపరుస్తారని ఆనాడు ప్రభువారు సెలవిచ్చిన రీతిలోనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత లోకములోనైనా క్రైస్తవ విశ్వాస యొక్క హృదయాలను ప్రభా స్థిరపరుస్తున్నట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభా ఆత్మ లేనిదే, ఆత్మ నడిపింపు లేనిదే అది జీవితమే కాదని నాయన భక్తులు సెలవిస్తూ ఉన్నారు. అవును నాయన, నీ రాజ్య సంబంధమైనటువంటి జీవితము, పరలోక రాజ్య సంబంధమైనటువంటి జీవితము, శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి జీవితాన్ని ఈ లోకంలో మేము జీవించాలి అంటే సర్వాధికారము మా మీద పరిశుద్ధాత్ముడు కలిగి ఉండాలని లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. మా హృదయం లోక సంబంధమైనటువంటి హృదయంగా కాక పరిశుద్ధాత్మకు నిలయముగా మారగలిగినట్లయితే ఆ హృదయము దేవునికి సంబంధించి ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా లేఖనాలు మేము చూడగలుగుతూ ఉన్నాం. భక్తులనైనా అటు రీతిలో వారి జీవితాలను కట్టుకున్నట్లుగా లేఖనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు లోకంలో ఎదురైనటువంటి పరిస్థితులకు భయపడలేదు. వారు లోకంలో ఉన్నటువంటి ఆ విపత్కరమైనటువంటి ఆ పరిస్థితులు, తెగుళ్ళు, వ్యాధులు, కష్టాలు, శ్రమలు, శత్రువులు, అనేకమైనటువంటి సమస్యలు వారి జీవితాలకు వచ్చినా కానీ వారెన్నడూ కూడా కృంగిపోలేదు అనే మాటలు మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు నేటి దినాల్లో మా ఎదుట కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా, వేదనకరమైనటువంటి పరిస్థితులు మా ఎదుట ఉన్నప్పటికీ కూడా, భయంకరమైనటువంటి వ్యాధితో కూడినటువంటి దినాలు నాయన మా ఎదుట మరి సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆనాడు యోహాను భక్తుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని సెలవిచ్చిన రీతిలో ప్రభా ఈ లోకంలో నాయన మిమ్మల్ని మేము కలిగి ఉన్నాం, మీ మీద మేము నమ్మకంతో ఉన్నాం, ఆధారపడి ఉన్నాం. ఇదిగో ప్రభా మీ చిత్తమునకు అనుకూలంగా మా జీవితాల్లో నడిపించుకునేటువంటి సమయంలో నాయన మేము గాఢాంధకారపు లోయలో సంచరించినా కానీ ఏ అపాయమునకు భయపడమని ఆనాడు భక్తుడు సెలవిచ్చిన రీతిలోనే ఈనాడు ప్రభా మేము కూడా భయపడినటువంటి వారము, అధైర్యపడినటువంటి వారము, ఒక శ్రేష్టమైనటువంటి విశ్వాసంతో అందులో నమ్మకంతో నాయన మా జీవితాన్ని మీలో స్థిరపరుచుకునేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఎందరైతే ప్రభా యొక్క జూమ్ మీటింగ్లో పాల్గొని ఉన్నారో, ఎందరైతే యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డల యొక్క హృదయాలు మీకు తెలుసు నాయన, వారి యొక్క హృదయ ఆలోచనలు ప్రభా మీకు తెలుసు ప్రభా. ఏ గృహంలో, ఎవరి జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో సర్వమెరిగినటువంటి దేవుడు మీరే కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరిని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి నిమిత్తము నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఏ కుటుంబంలో ఏ విధమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకములు, సమస్యలు, శోధనలు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా సంపూర్ణంగా మీరు తీసివేయండి ప్రభా. ఎవరైనా విశ్వాస జీవితంలో కుదువుగా ఉన్నట్లయితే, లోటుగా ఉన్నట్లయితే, ఆత్మీయ జీవితంలో సంపూర్ణంగా మీ స్వారూప్యంలోనికి నడిపించబడలేనటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోనే జీవితాన్ని నడిపించుకునేటువంటి వారు ఉన్నట్లయితే ప్రభు వారితో మీరు మాట్లాడండి. ఇదిగో నాయన, సత్యస్వరూపినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ప్రభు సర్వసత్యంలోనికి నడిపిస్తారన్నారు కాబట్టి నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింప చేస్తానని సెలవిచ్చి ఉన్నారు కాబట్టి నాయన, ఇదిగో ప్రభా, నీ స్వారూప్యంలోనికి నడిపించబడలేకపోతున్నటువంటి వారితో మీరు మాట్లాడండి. ఈ ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వారికి తెలియపరచండి. ఇదిగో నాయన, నీ తట్టు తిరగటానికి, నీ తట్టు తిరిగి జీవితాన్ని సంపూర్ణంగా దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి అట్టి ప్రార్థనా జీవితాన్ని, అట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రతి క్రైస్తవునికి మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నా. అదే రీతిలో ప్రభా, ఆనాడు దావీదు భక్తుడు నాయన ఏ విధంగా మీ ఎదుట నిలవబడి తనలో ఉన్నటువంటి దోషాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడో, ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని మరలా తిరిగి పొందుకుంటూ ఉన్నాడో, అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి ప్రతి క్రైస్తవుని మీరు నడిపించమని వేడుకొనొచ్చు ఉన్నా. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కరోనా ప్రభావ పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ కరోనా వైరస్ను సంపూర్ణంగా మీరు నిర్మూలించండి ప్రభా. ఎవరైతే కరోనా వ్యాధి బారిన పడి ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు వైద్యులకు వైద్యుడవు, పరమ వైద్యుడవు, స్వస్థపరిచేటువంటి దేవుడు మీరు కాబట్టి నాయన, మీ గాయపడినటువంటి ప్రశస్తమైనటువంటి హస్తాలకి బిడ్డలను అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. మీ హస్తాల ద్వారా తాకండి. సంపూర్ణమైనటువంటి స్వస్థతను, ఆరోగ్యాన్ని ప్రభు మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. నాకు తెలిసినటువంటి వారు, తెలియనటువంటి వారు, సంఘ బిడ్డలు, లోకములటువంటి క్రైస్తవులు, అనే జనాంగము ఎవరైనా కానీ ప్రభా, ఈ వ్యాధి నుండి విడిపించబడేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి. నీ నామాన్ని ఎరిగి నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. మళ్ళా నీ మందిరాల్లోనైనా ఒక సంఘముగా ఏక మనసుతో, ఏక ఆత్మతో ప్రభా నేను స్తుతించగలిగేటువంటి దినాలను ప్రభా మెండుగా మీరు మరలా తిరిగి అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నా. ఈ లోకములటువంటి సకల మానవాళికి కూడా వారి పాపాన్ని విడిచిపెట్టే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని నాయన వారి పాపమును విడిచి ఇదిగో ప్రభా నీ సన్నిధిని వెతికి నీ తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తానని సెలవిచ్చారు. ఇదిగోనైనా వారి యొక్క పాపములు క్షమిస్తానని సెలవిచ్చారు. వారు నివసించేటువంటి దేశాన్ని స్వస్థపరుస్తానని సెలవిచ్చారు. ప్రభా, నేటి దినాల్లో క్రైస్తవ విశ్వాసులందరూ కూడా మీ తట్టు తిరుగుతూ ఉన్నారు, మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, దోషములు ఒప్పుకుంటూ ఉన్నారు. ఇదిగోనైనా సమాజంలో పాపమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు కృప చూపించండి. దేశమునకు, రాష్ట్రములకు, ప్రపంచములటువంటి మరి ఆ సమస్త దేశాలకు అవసరమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభా. నెమ్మదిని మీరు అనుగ్రహించండి ప్రభా. నేటి దినాల్లో ప్రతి నరుడు కూడా మీ గురించి తెలుసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. మరలా ఆ రక్షణ ప్రణాళికల ద్వారాలనైనా అన్ని జనులు ఎదుట మీరు తెరవమని వేడుకొనొచ్చు ఉన్నా. నీ కార్యాలు అటు రీతిలో మీరు నూతనపరచండి. మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో ప్రభా ఎందరైతే మరలా ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనలేకపోతూ ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరి పర్యాయం వారి కూడా ఈ సంఘ సహవాస ప్రార్థనా కోడికలోనైనా పాల్గొనటానికి నీ కృపను మెండుగా అనుగ్రహించి మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి దుష్టులను తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుని యేసు ప్రభువు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము నిరంతరము, నిత్యము, నిరంతరము కూడా దేవునికి మహిమకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుని యొక్క కృపలో బలపరచబడినటువంటి మనందరికీ కూడా సదాకాలము దేవుని యొక్క దీవుల ఆశీర్వాదములు నిత్యము తోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి.